మానవ జీవితంలో భయం చాలా మంచిదే. భయం అనేటువంటి భావోద్రేకం వలన మేలు జరుగుతుంది, కొన్నిసార్లు కీడు కూడా జరుగుద్ది. భయం మానవ జీవితంలో ఉండటం వలన ప్రజలు జాగ్రత్త పడతారు. భయం లేకపోతే జాగ్రత్త పడరు. కాబట్టి భయం మంచిదే. అదే సమయంలో భయం మనలను తప్పుత్రోవ పట్టించే అవకాశం కూడా ఉంది. భయం మన చేత తప్పుడు నిర్ణయాలు చేయించే అవకాశం కూడా ఉంది. అదే గనక మన పరిస్థితి అయితే ఆ భయం వలన మనకి నష్టం జరుగుతుంది. విశ్వాసి యొక్క జీవితంలో ఈ భయం చోటు చేసుకుని అది ఒకవేళ తప్పుడు నిర్ణయాలకి దారి తీస్తే అది ఎంత భయంకరమైన నష్టాన్ని కలుగు చేస్తుందో అది రోజున మనం దేవుని యొక్క వాక్యంలోంచి ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. అబ్రహాము యొక్క జీవితంలో నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే సమయంలో మన మిషనరీలు మన మధ్యకు వచ్చి చేసినటువంటి సేవ విశేషాలను కూడా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అబ్రహాము దేవుని యొక్క పిలుపునందుకొని తన ఊరిని, తన వాడను, తన వారిని వదిలేసి దేవుడు చూపించేటువంటి దేశానికి బయలుదేరిపోయాడు. అలాగనే అంతిమ ఆజ్ఞను పురస్కరించుకొని దేవుని యొక్క పిలుపుగా అంగీకరించి వారి వారి సొంత ప్రదేశాలను, సౌకర్యాలను విడిచి దేవుడు చూపించినటువంటి స్థలానికి వచ్చి జీవితమంతటిని ప్రభువు కోసం ఖర్చు చేసినటువంటి మిషనరీల జీవితాలు, ఈ రెండింటినీ మనం ఒకదాని ప్రక్కన ఒకటి పెట్టి చూస్తూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది ఇలాంటి స్టేట్మెంట్ చేస్తారు, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాతే నా జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చాయండి అని. చాలామంది అంటారు ఆ మాట. యేసుక్రీస్తుని నమ్మకముందు వారికి అన్ని సుఖాలే సంభవించినట్టు, యేసుక్రీస్తుని నమ్ముకోగానే చాలా కష్టాలు, నష్టాలు, శోధనలు, దుఃఖం, మరణం వారి జీవితంలో సంభవించినట్లు వారు మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు అది నిజం కూడా కావచ్చు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాస జీవితంలో కష్టాలే ఉండవు అని ఒకవేళ ఎవరైనా అనుకుంటూ ఉన్నట్లయితే అది కేవలం మీ భ్రమ మాత్రమే. అది నిజం కాదు. బైబిల్లో ఎక్కడ విశ్వాస జీవితంలో కష్టాలు ఉండవు అని చెప్పలేదు. పైగా బైబిల్ ఏం చెప్తుందంటే, ఇది ఇరుకు మార్గం, ఈ మార్గంలోనికి అందరూ ప్రవేశించరు, ఇందులో శ్రమలున్నాయి, ఇది సిలువను మోసుకొని పోయేటువంటి జీవితం అని చాలా చోట్ల బైబిల్ మాట్లాడుతూనే ఉంది. కాబట్టి విశ్వాస జీవితంలో నేను ఇంకా యేసుక్రీస్తుని నమ్ముకున్నాను గనక నా జీవితంలో కష్టాలు రావు, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను గనక నాకు అనారోగ్యాలు రావు, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను గనక లోటే ఉండదు, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను గనక నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోద్ది అనుకుంటే నువ్వు చాలా తప్పుడు అవగాహనలో ఉన్నావు. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అబ్రహాము యొక్క జీవితంలో కూడా కొన్ని కష్టాలు వచ్చాయి. ఈ కష్టాలకి కారణం అతని యొక్క భయం. ఎలాంటి భయం అంటే ప్రాణ భయం, చచ్చిపోతానేమోనన్నంత భయం. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసి ఎదురెత్తాడు, కానీ అవిశ్వాసి ప్రవాహంలో కొట్టుకుపోతాడు. మనకందరికీ తెలిసినటువంటి ఒక విషయం, బ్రతికిన చేప
ప్రవాహానికి ఎదురుతుంది. చచ్చిన చేప ప్రవాహంతో కొట్టుకుపోతుంది. కనుక విశ్వాసిలో జీవము ఉంటే వాడు ప్రవాహానికి ఎదురీది నిలుస్తాడు ప్రభువు కోసం. జీవం లేకపోతే ప్రవాహం ఎటు నడిపిస్తే అటు కొట్టుకుపోతాడు. కనుక అబ్రహాము యొక్క జీవితంలో జరిగినటువంటి సంగతిని మనం ఒకసారి చూడాలని నేను కోరుతూ ఉన్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 10 నుండి 20 వచనాలు మనం చదువుకున్నాం. అందులో 11, 12 వచనాలు ఒక్కసారి చూద్దాం. ఆదికాండంలో 12వ అధ్యాయంలో 11, 12 వచనాలు. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. ఓకే, అబ్రహాము కనాను దేశంలోనికి వచ్చాడు. కనాను దేశంలో బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. గుడారం వేసుకొని తన జీవితం సంచార జీవితమని నిత్యము జ్ఞాపకం చేసుకున్నాడు. అతని యొక్క ప్రారంభం అద్భుతంగా ఉంది, చాలా ఛాలెంజింగ్గా ఉంది. అతడు ఆ కనాను దేశంలో అటు ఇటు తిరుగుతూ ఉండగా కరువు సంభవించిందంట. కరువు సంభవించినప్పుడు అతడు ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళమని దేవుడు చెప్పలేదు ఆయనకి. ఐగుప్తు దేశము దేవుని యొక్క ప్రణాళికలో లేని దేశము అబ్రహాం విషయంలో. కానీ అబ్రహాము ఈ కరువు పరిస్థితి నుండి తప్పించుకోవటానికి ఐగుప్తుకి ప్రయాణమైపోయాడు. మరి ఎంత దూరం ప్రయాణం చేశాడో తెలియదు, కానీ ఇంకొంచెం సేపట్లో ఐగుప్తులోనికి వెళ్ళిపోతాడు. అప్పుడు అతనికి భయం పట్టుకుందన్నమాట. ఆ భయం ఎంతటి భయం అంటే, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నన్ను చంపేస్తారేమో అన్నంత భయం. తన భార్యను చూసి మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడి ప్రజలు నువ్వు చాలా చక్కగా ఉన్నావు కాబట్టి నిన్ను బ్రతకనిచ్చి నన్ను చంపేస్తారేమో, అంటే నన్ను చంపేసి నిన్ను తీసుకెళ్ళిపోతారేమో. నువ్వు ఒక చిన్న పని చేయన్నాడు. నువ్వు నా సహోదరివి అని చెప్పు చాలు, నేను బ్రతికేస్తాను. అక్కడ ఈ అబ్రహాం ఎలాంటి మాట మాట్లాడాడంటే 13వ వచనంలో, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుము. ఎవరిని బట్టి బ్రతకాలని కోరుకుంటున్నాడు? శారాయిని బట్టి. ఎవరిని బట్టి మేలు పొందాలని కోరుకుంటున్నాడు? శారాయిని బట్టి. అసలు అబ్రహాముని పిలిచినటువంటి వారెవరు? అబ్రహాము యొక్క పిలుపేంటి? ఆ పిలుపులో ఉన్న దేవుని యొక్క వాగ్దానం ఏంటి? ఇవన్నీ మర్చిపోయినట్లుగా కనపడుతుంది. ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఎప్పుడైతే జీవన పరిస్థితులు మారిపోయాయో అంతవరకు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా అసలు విశ్వాసమే లేని వారిగా ప్రవర్తించేస్తూ ఉంటారు. అందుకు ఇదొక మంచి ఉదాహరణ. అసలు అబ్రహాముని తన ఊరిని విడిచిపెట్టి ఎంతవరకు రమ్మన్నది ఎవరు? దేవుడే కదా. దేవుడు అతన్ని పిలిచినప్పుడు ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నువ్వు ఆశీర్వాద కారణంగా ఉంటావు. ఈ దేశమంతా ఒక్కసారి చూడు,
ఇది నేను నీకిస్తానన్నాడు. నీలో నుండే సమస్తమైన జనములు వస్తాయి, రాజులు పుడతారయ్యా. ఏంటో అబ్రహాము ఒక్కసారిగా బ్లైండ్ అయిపోయినట్లుగా కనపడతా ఉంది. భయం ఎంత పని చేస్తుందో చూడండి. ఇప్పుడు అబ్రహాముని ఇంకొక ప్రశ్న వేయచ్చు. అబ్రహామా, అసలు నీకు భయం వేయటానికి కారణం ఏంటి? భయం వేయటానికి కారణం ఏంటి అంటే శారాయి అందంగా ఉండడం కాదు, లేకపోతే ప్రజలు క్రూరమైన వారని కూడా కాదు. ఒకవేళ అప్పటి కల్చర్లో ప్రజలు అలా ప్రవర్తించేవారేమో మనకు తెలియదు. కానీ ఇవి రెండు కారణాలు కావు. అసలు కారణం ఏంటంటే అబ్రహాము దేవుని యొక్క ప్రణాళికలో నుంచి ప్రక్కకి వెళ్ళిపోయాడు. అది ప్రాబ్లం. దేవుని ప్రణాళికలో నుంచి ఎవరైతే ప్రక్కకు వెళ్ళిపోతారో, తప్పుడు నిర్ణయాలు చేస్తారో, తప్పుడు త్రోవలు పడతారో, వారు ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక సమయంలో భయంకరమైనటువంటి భయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు వారు తమ యొక్క ఐడెంటిటీని రివీల్ చేయటానికి కూడా భయపడతారు. అబ్రహాము అబద్ధంని సృష్టించుకొని అబద్ధం వెనకాల తాను దాక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది అబ్రహాము యొక్క జీవితం. స్వంత నిర్ణయం చేశాడు. విశ్వాసులుగా మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పడుతూ ఉంటాయి. ఏదైనా కొంచెం కష్టం కలిగిందనుకోండి, ఇమ్మీడియట్గా స్వంత నిర్ణయం తీసుకుంటాం. ఇక విశ్వాసం, ప్రార్థన, దేవుడు అంటే పని కాదు అని స్వంత నిర్ణయం తీసుకుంటాం. అలాగనే మరికొన్నిసార్లు నీ జీవితం దిగ్విజయంగా సాగిపోతుందనుకోండి, 1-2 విజయాలు చవి చూసిన తర్వాత ఇంకా మనకంటే గొప్పోడెవడు లేడు అన్నట్టుగా మనం స్వంత నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభిస్తాం. అంటే మన మీదకి మనకి కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది అన్నమాట. ఏం పర్వాలేదు, నేను ఆలోచించానంటే ఆలోచన నెరవేరాల, అంతే. ఆ స్థాయికి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే ఒకవైపు విశ్వాస జీవితంలో నడుస్తూ ఉన్న వ్యక్తికి చిన్న కష్టం వచ్చినా, ఒక చిన్న విజయం వచ్చినా ఇమ్మీడియట్గా అతని యొక్క యాటిట్యూడ్ మారిపోతుందన్నమాట. స్వంత నిర్ణయాలు తీసుకోవటం అంటే అర్థం ఏంటంటే అబ్రహాము తన యొక్క జీవితాన్ని ఇప్పుడు తన చేతుల్లోనికి తీసేసుకున్నాడు. అంతవరకు దేవుని యొక్క మాటను బట్టి నడిచినటువంటి వ్యక్తి, అంత దూరము నడుచుకొని వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు అమాంతంగా తన జీవితాన్ని దేవుని చేతుల్లోంచి తన చేతుల్లోనికి తీసేసుకున్నాడు. అందుకే ఇప్పుడు భయపడుతున్నాడు. దేవుని వాగ్దానం మీద నిలబడలేకపోతున్నాడు. దేవుడు చేస్తానని చెప్పినటువంటి వాటిని చూడలేకపోయాడు. అబ్రహాము గుడారాల్లో నివసించినప్పుడు దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టణాన్ని చూడగలిగాడు. కానీ ప్రణాళికలోంచి తప్పిపోయినప్పుడు కనీసపు వాగ్దానాన్ని కూడా చూడలేనంత గుడ్డివాడైపోయాడు. చాలాసార్లు విశ్వాస యొక్క జీవితంలో ఇదే సంభవిస్తుంది. అపవాది కూడా రెడీగా ఉంటాడండి. నువ్వు కొంచెం భయపడితే చాలు నిన్ను ఎంట తరుముతాడు అన్నమాట. అపవాది యొక్క ప్రణాళికే అలాంటిది. యేసుక్రీస్తుని శోధించినప్పుడు కూడా అపవాది అలాగనే చేశాడు. శోధనలను ఎదుర్కొంటకు అపవాది సులువైన మార్గాలను సూచిస్తాడు. అబ్రహామా, దీనికి నువ్వెంత భయపడుతున్నావా? అవసరం లేదు, ఒక చిన్న అబద్ధం చెప్పు నీ పని అయిపోతుంది. ఒక చిన్న అబద్ధం చెప్పు నీ పని అయిపోతుంది. కానీ ఒకవేళ అబ్రహాము తన యొక్క జీవితంలో ఈ అబద్ధం చెప్పినందుచేత తాను ఎదుర్కోబోయేటువంటి ఫలితం గనక ఒకవేళ నిజంగా జరిగి ఉంటే అది ఎంత నష్టాన్ని చేకూర్చేదో.
దేవుని యొక్క కృపా కాపుదల అబ్రహాముకి ఉంది గనక ఆయన బ్రతికి బయటపడ్డాడే తప్ప లేకపోతే పరిస్థితులు వేరుగా ఉండేవి. విశ్వాస జీవిత నియమంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక నియమం ఉంది. దేవుని ప్రణాళికలో ఆయన కాపుదల మీద ఆధారపడడమే ఆ నియమం. నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావా? దేవుని మాటను బట్టి జీవించటానికి పూనుకున్నావా? అలా అయితే దేవుని కాపుదల ఖచ్చితంగా నీ మీద ఉంటుంది. దేవుడు చేయమన్నా పని చేస్తూ, దేవుడు ఉండమన్న చోటని ఉంటే నువ్వు దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే నీ పక్షంగా దేవుడు నీతో ఉన్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళికని విడిచిపెట్టి నీ జీవితం కొరకు నువ్వు నీ స్వంత ప్రణాళికనే గనక రచించుకుంటే భయం నిన్ను వెంటాడుతుంది. మీ జీవన పరిస్థితులను గురించి ఆలోచించవచ్చు. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఇదే. ప్రారంభం దేవుని ప్రణాళికే, కానీ మధ్యలో మారిపోయినప్పుడు ఈ భయం వచ్చింది. సో ఒక విధంగా ఆలోచిస్తే అబ్రహాము చెప్పిన దాంట్లో కొంత సత్యం ఉంది. సారాయి సహోదరే, కానీ భార్య అయింది. ఆదికాండంలోనే 20వ అధ్యాయంలో 12వ వచనంలో ఆ సంగతిని అబ్రహామే చెబుతాడు. ఆదికాండం 20వ అధ్యాయం 12వ వచనం. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది ఉంది. అంటే అబ్రహాము అబద్ధం చెప్పాడా అంటే అబద్ధం చెప్పలేదు. నిజం చెప్పాడా అంటే నిజం చెప్పలేదు. ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఈ రిలేషన్షిప్ను గురించి మీలో చాలామంది మనసుల్లో బహుశా బోల్డ్ ప్రశ్నలు ఉండొచ్చు. వాటన్నిటినీ కూడా తీసేసేయండి. ఎందుకంటే అప్పటి దినాల్లో వారి యొక్క స్థితిగతులు ఆ రీతిగానే ఉండేవి. అప్పటికింకా దేవుని యొక్క ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడలేదు. ఓకే, ఇప్పుడు అబ్రహాము అబద్ధం చెప్పాడా, నిజం చెప్పాడా? దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి అని అడిగితే బహుశా క్లారిటీ ఇవ్వలేం. ఆయన అబద్ధం చెప్పాడా అంటే అబద్ధం చెప్పలేదు, సహోదరే. నిజం చెప్పాడా అంటే నిజము చెప్పలేదు, ఎందుకంటే భార్య కాదన్నాడు. కొంతమంది మాటలు అలాగనే ఉంటాయండి. చెప్పాడా అంటే చెప్పాడు, చెప్పలేదా అంటే చెప్పలేదు. చెప్పాడో తెలియదు, చెప్పలేదో తెలియదు. అలా మాట్లాడతారు కొంతమంది చాలా తెలివిగా తప్పించుకోవటానికి. అబ్రహాము అలాంటి విధానాన్ని ఎంచుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సగం సత్యం అబద్ధమే. నువ్వు సగమే చెప్పితే అది అబద్ధంతో సమానం, పూర్తిగా సత్యం చెప్పలేదు కాబట్టి. లేక ఎదుటివాడు, వినేటువంటి వాడు తప్పుగా అర్థం చేసుకునేటట్టుగా సగం సత్యాన్ని చెప్పి వదిలేసావు కాబట్టి అది అబద్ధమే. ఇప్పుడు ఈ అబ్రహాము అలాంటి పరిస్థితికి గురై ఆయన అబద్ధము చెప్పక నిజము చెప్పక దేవుని ఎదుట తను తాను మోసం చేసుకుంటున్నాడు. ప్రజల ఎదుట ఒక దోషిగా నిలబడిపోతున్నాడు అన్నమాట. బహుశా దేవుణ్ణి అడిగి తాను అడుగులేస్తే పరిస్థితులు వేరే విధంగా ఉండేవేమో. ఏమండి, కరువు సంభవించింది వాస్తవమే. మరి వాస్తవం అయితే ప్రభు సన్నిధిలో, ప్రభు ఈ కరువు నా యొక్క జీవితంలో సంభవించింది, నిన్ను ఏం చేయాలి? ఒక్క మాట అడగలేదు అబ్రహాము దేవుణ్ణి. నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? దేవునికి కరువు సమృద్ధితో సంబంధం లేదండి.
ఎందుకంటే ఆయన ఏలియాను పోషించినటువంటి వాడు కరువులో. ఎంత భయంకరమైనటువంటి కరువు అంటే ఈవెన్ పక్షుల యొక్క రెట్టలు తినేటువంటి కరువు అది. మనుషులు చంపుకొని తినేటువంటి కరువు అది. అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ఏలియాని పోషించలేదా? బీద విధవరాలని పోషించలేదా? పోషించాడు. ఆయనకి ఈ స్థితిగతులతో, ఈ పరిస్థితులతో అసలు సంబంధం లేదు. అసలు విషయం ఏంటంటే, నువ్వు దేవునిని అడిగావా? దేవునితో సంభాషించావా? ఈ పరిస్థితి ఏంటని? సో అబ్రహాము దేవునికి ప్రార్థన చేసినట్లుగా కనపడలేదు. అతనికి జీవిత ప్రారంభం అద్భుతంగా ఉంది. బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు, గుడారంలో నివాసం చేశాడు, దేవుణ్ణి మహింపరిచాడు. కానీ నిజంగా సమస్యను ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన లేదు, బలిపీఠము లేదు. కొన్నిసార్లు విశ్వాస జీవితాలు అలా ఉంటాయి. నిజంగా విశ్వాసుల జీవితంలో ఇలా జరుగుతుందా అంటే జరిగే అవకాశం ఉంది. మనం అబ్రహాముని పూర్తిగా బ్లేమ్ చేసేసి నేనైతే అలా చేయనండి అని అనటానికి లేదు. విశ్వాసుల జీవితంలో జరిగే అవకాశం. తర్వాత దావీదు జీవితంలో కూడా జరిగింది. దావీదు ఒకప్పుడు ఫిలిస్తీన్ల ఆజానుబాహుడైనటువంటి గొల్లియాతును ఏమీ కాకుండా చంపేశాడు. కానీ అదే దావీదుకి సౌలు యొక్క సంస్థానంలో భయం కలిగినప్పుడు ఎక్కడికి పరిగెత్తాడో తెలుసా? ఆ ఫిలిస్తీన్ల దగ్గరికే పరిగెత్తాడు. ఆ ఫిలిస్తీన్ల దగ్గరికే పరిగెత్తి తీరా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడున్నానా అని ప్రాణ భయంతో పిచ్చివాడిలాగా యాక్ట్ చేసి బయటికి రావాల్సి వచ్చిందన్నమాట. విశ్వాసుల జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాం జీవితాన్ని ఒక్కసారి కాదండి, 2 సార్లు ఇలాంటి సంఘటన జరిగింది అబ్రహాంకి. ఒకటేమో 12వ అధ్యాయంలో ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగింది. అప్పుడు ఎలాగనో తప్పించబడ్డాడు, బయటకు వచ్చాడు. ఆ తర్వాత మరలా అబీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది. అప్పుడు కూడా నా సహోదరి అని చెప్పాడు. అబీమెలెకు సారాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. 2 సార్లు జరుగుతుందా విశ్వాస యొక్క జీవితంలో? ఒక్కసారి జరిగినప్పుడు పాఠం నేర్చుకోడా అంటే కొన్నిసార్లు అవివేకం మనల్ని వెంబడిస్తే అలాగే జరుగుతుంది. అవివేకం మనల్ని వెంబడిస్తే అలాగే జరుగుతుంది. ఎన్నిసార్లు అయినా కొంతమంది చేసిన తప్పే 10 సార్లు చేస్తూ ఉంటారు. పూర్తిగా దేవుడు పాఠం నేర్పే వరకు మనము పాఠాన్ని నేర్చుకోలేము కొన్నిసార్లు. ఒకవేళ అబ్రహాం యొక్క జీవితంలో ఈ అబద్ధం ఆడినందుచేత ఒకవేళ ఈ శారా ఫరోకి భార్య అయిపోయినా, అబీమెలెకి భార్య అయిపోయినా పరిస్థితి ఎలా ఉండేది? దేవుని యొక్క ప్రణాళిక తారుమారైపోయేది. దేవుడు అబ్రహాముని ఊరు అనే అంతటి ప్రాంతం నుంచి ఈ కనాను దేశానికి తీసుకురావటానికి కారణం ఏంటి? అసలు అబ్రహాముకి ఇన్ని వాగ్దానాలు ఇవ్వటానికి కారణం ఏంటి అంటే, అబ్రహాము యొక్క సంతానములో నుండి అబ్రహాము యొక్క కుమారునిగా ఈ భూలోకానికి మధ్య ప్రాంతమైనటువంటి కనాను దేశంలో నుండి దేవాది దేవుడు రక్షకుడిగా ఈ భూమి మీదకి రావాలని నిర్ణయించుకున్నాడు, ప్రణాళిక చేశాడు. అందుకనే అబ్రహాముని పిలిచాడు అంత దూరం నుంచి కనాను దేశంలోనికి రమ్మని. ఒకవేళ ఈ శారాయే గనక అబ్రహాము చెప్పిన అబద్ధాన్ని బట్టి వేరే వారి భార్య అయిపోతే దేవుని ప్రణాళికే తారుమారైపోయేది. కానీ దేవుడు ఒక్కసారి ప్రణాళిక చేస్తే అది తారుమారయ్యే అవకాశం లేదు. అందులో దేవుని యొక్క శక్తి ఉంది. అలాగనే లేదు అంటే ఇప్పుడు దేవుడు ఇంకో పని చేయాలి.
అబ్రహాముని పిలిచాను, అబ్రహాం వచ్చినట్టు వచ్చాడు, దారి తప్పిపోయాడు, కాబట్టి అబ్రహాముని ఇంక వదిలేద్దాం, ఇంకొక వ్యక్తిని వెతుక్కుందాం అని దేవుడు ఇంకొక వ్యక్తి కోసం అన్వేషించాల. కానీ అది జరగలేదు. దేవుడు తన కృపలో అబ్రహాముని, శారాయిని ఇద్దరిని కూడా కాపాడాడు. 2 సందర్భాలలోనూ దేవుడే గనక కలుగు చేసుకోకపోతే అంతటి తీవ్రమైన పరిస్థితి జరిగి ఉండేది. చూడండి మొదటిసారి ఏం జరిగిందో. 12వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 17వ వచనం. యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోకును అతని ఇంటి వారికిని మహావేదనలు కలుగు చేశాను. ఈ మహావేదనలు కలుగు చేయగానే ఫరోకి అర్థమైపోయింది, నేను చేస్తూ ఉన్నది సరైన పని కాదు అని. వెంటనే అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము వచ్చి నాకు చేసింది ఏంటి? ఇదిగో నీ భార్య, నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పేసి పంపించాడండి. రెండవసారి కూడా 20వ అధ్యాయం 3వ వచనంలో దేవుడే కలుగు చేసుకున్నాడు. చూడండి అక్కడేముందో. 20వ అధ్యాయం 3వ వచనం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకును నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు. జాగ్రత్త సుమా. దేవుడే కలుగు చేసుకొని అబీమెలెకుని స్వప్నంలో గద్దించాడు, హెచ్చరించాడు. నువ్వు గనక ఆ స్త్రీని ముట్టినట్లయితే నువ్వు చచ్చినవాడవు, జాగ్రత్త సుమా. వెంటనే అబీమెలెకు మేలుకొని అబ్రహాముని పిలిచి, ఏమయ్యా, ఏం చేశావు? ఇదిగో నీ భార్య, తీసుకెళ్ళిపో అన్నాడు. కొన్నిసార్లు మనిషి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పటికీ కూడా తన బలహీనతలలో ఇలాంటి పొరపాట్లు చేసినప్పుడు సైతం దేవుడు నిన్నే కోరుకున్నాడు గనక నిన్న ఆ పరిస్థితుల్లో నుండి తప్పిస్తూ ఉన్నాడు. తప్పించినప్పుడు నీవు దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అబ్రహాము మొదటిసారి దేవుడు తప్పించినప్పుడు అమ్మయ్య ఎలాగో తప్పించబడ్డాను అనుకున్నాడు. అందుకే రెండోసారి మరోసారి పొరపాటు చేసేసాడు. కానీ దేవుడు కృప కలిగిన వాడు గనక మనము పడిపోకుండా, మనము ఒకవేళ పడినా తిరిగి లేవనెత్తి తన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో భయం సంభవించినప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించడం. పరిస్థితులు మారిపోతూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఓకే, దేవుని యొక్క ప్రణాళికలోంచి బయటకు వెళ్ళిపోయి భయం ఏర్పడినప్పుడు అప్పుడు కూడా నా జీవితం ఏంటి, నేను ఎక్కడ నడుస్తూ ఉన్నాను అనే విషయాలను గ్రహించి దేవుని దగ్గరికి మరలి రావాలా. ఈ రోజున నీ జీవితం భయం గుప్పిట్లో ఉందా, లేక దేవుని ప్రణాళికలోనే ఉందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. దేవుని ప్రణాళికలోనే గనక ఒకవేళ ఉంటే నీకు దేవుని కాపుదల తథ్యం ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు అంత ఖచ్చితంగా చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చదివినటువంటి వాక్య భాగాన్ని ఒక్కసారి చూడండి. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, నేను సర్వాధికారిని, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను.
మై ప్రజెన్స్ షల్ గో విత్ యూ. నేనున్నాను మీతో. ఎవరికి వాగ్దానం? ఎవరికి వాగ్దానం? ఈ వాగ్దానం ఎవరికంటే ఎవరు దేవుని యొక్క ప్రణాళికలో ఉంటారో వారికే ఈ వాగ్దానం. దేవుని ప్రణాళికలో లేని వారికి ఈ వాగ్దానం చెందదండి. అయినా కానీ డిసెంబర్ 31వ తేదీన ఆ చిన్న ముక్కని వాగ్దానంగా తీసుకొని మనం చాలా అతిశయిస్తాం. దేవుడు నాతో ఉంటానన్నాడు. దేవుడు నీతో ఉంటాడు, కరెక్టే. కానీ నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావా? అది అసలు విషయం. దేవుని ప్రణాళికలో ఉన్నవారికి దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంటుంది. అందుచేతనే ఇంతటి మిషనరీ పరిచర్య కూడా సాధ్యమైంది. లేకపోతే ఆ మిషనరీలు సమస్తాన్ని వదులుకొని ఇంత దూరం వచ్చిన తర్వాత ఎవరున్నారని వారి ధైర్యం తెచ్చుకోవాలి? నిజంగా అబ్రహాము లాంటి పరిస్థితులే గనక వారికి ఏర్పడితే వారికి దిక్కు లేదన్నమాట. వారు ఒంటరిగా పోరాడారు. బయటకు వచ్చి మాట్లాడడానికి భాష లేదు. ఎవరినైనా చూసి పలకరించడానికి తెలిసినోడు లేడు. వాడి ఊర్లో దిగిన తర్వాత ఆ రండి వచ్చారా అని ఆహ్వానించిన వాడు కూడా లేడు. వచ్చేసారు అంతే. ఎక్కడికి వెళ్ళాలో, పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎవరి మధ్య సేవ చేయాలో ఏమీ తెలియదు. వచ్చేసారు. ఇంతకుముందు చెప్పినట్లు వారు మొదట బర్మా వెళ్ళారు, తర్వాత ఇండియాకు వచ్చారు. కాకినాడలో వాళ్ళు వచ్చారు. కాకినాడని అప్పుడు కెనడా అనేవారని కూడా మనం చెప్పుకున్నాం. అక్కడి నుంచి సముద్ర మార్గంలో భీమునిపట్నం వచ్చేసారు. భీమునిపట్నం రేవు అది అప్పుడు పోర్టు. ఇక్కడ నుంచి వ్యాపార లావాదేవీలు జరిగేవి. సో వారు అలాగా భీమునిపట్నం వచ్చారు. భీమునిపట్నంలో దిగారు. దిగిన తర్వాత మరి వారిని ఎవరు రిసీవ్ చేసుకున్నారో ఏంటో విషయాలు ఏమీ వారు రాయలేదు. కానీ డిసెంబర్ 25వ తేదీన 1875వ సంవత్సరంలో శాన్ఫోర్డ్ గారు వారి హెడ్ క్వార్టర్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఈ విషయాలు రాశాడు. భీమిలీకి మేము వచ్చాం. ఇక్కడ నుంచి 1 మైలు దూరంలో విజయనగరానికి వెళ్ళేటువంటి దారిలో ఒక ఎత్తైన స్థలంలో ఒక ఇల్లు కనపడింది. మేము ఆ ఇంటిని అద్దెకి తీసుకున్నాం. ఆ ఇంటి అద్దె అప్పుడు 25 రూపాయలు. 25 రూపాయలే. కానీ మేము ఆ ఇంటి దగ్గర నుంచి నిలబడి చూస్తే మాకు సముద్రం కనిపించింది. అంతేకాదు స్టీమర్లు వచ్చేటప్పుడు దాని కూత మాకు వినిపించేది. కనీసం వారానికి 3-4 స్టీమర్లు వచ్చేవి. అది మాకు చాలా సంతోషం అనిపించేది. ఎందుకంటే అప్పట్లోగా అవే వారికి రవాణా సౌకర్యాలు. ఆ కూత రాగానే బయటకు వచ్చేసేవాళ్ళంట. బయటకు వచ్చేసి ఆ స్టీమర్లో చూసుకొని ఉండేవారంట. ఓకే, ఆ ఇంటిని గురించి చెప్పారు. అది 3 ఎకరాల స్థలం అంట. ఆ ఇల్లు 25 రూపాయలకి వారికి అద్దె, నెలకి అద్దె. 3 ఎకరాల స్థలం, 2 అంతస్తుల భవనం. మొదట క్రింద దాంట్లో అలాగనే పై దాంట్లో విశాలమైన వరండా ఉండేదంట. క్రింద ఇంట్లో 5 విశాలమైన గదులంట, 2 బాత్రూమ్లంట. పైన ఉన్నటువంటి దాంట్లో 3 గదులంట, 1 బాత్రూమ్ అంట. 2 కుటుంబాలు హ్యాపీగా జీవించవచ్చు అని ఆ ఉత్తరంలో రాశారు. కాబట్టి మాకు 25 రూపాయల హౌస్ రెంట్ శాంక్షన్ చేయమని రాశాడన్నమాట. ఈ విషయాన్ని మనలో కొంతమందికి తెలుసు అనుకుంటాను. సో ఇది బ్యాంక్ కాలనీ ఏరియా అని మీలో కొంతమంది చెప్పగా నేను విన్నాను. డేవిడ్ బెరకే గారు కూడా ఈ విషయం చాలాసార్లు నాకు చెప్పారు. అక్కడ ఉండేవండి, నేను చూశానని. బహుశా అదే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే భీమిలికి 1 మైలు దూరంలో అదే ఉంది. విజయనగరంకి వెళ్ళే దారిలో అదే ఉంది. అప్పటికి బహుశా అది కొంచెం ఎత్తైనటువంటి స్థలం అయి ఉండొచ్చు. అక్కడ నుండి బీచ్ కనిపించేదంటే ఆ స్థలం అంతా ఎంత విశాలంగా ఉండేదో మనకు అర్థమైపోతా ఉంది. ఏమండి? కుమ్మరిపాలెం. ఓకే, కుమ్మరిపాలెం కాదనుకుంటాను, బ్యాంక్ కాలనీ ఏరియా. అక్కడ వేరేది ఉంది. కుమ్మరిపాలెంలో అది వేరు.
ఓకే. సో, కనుక వారు అక్కడ నివాసముండి, అక్కడ నుండి సేవను ప్రారంభించారు. అదే సమయంలో కాకినాడ నుంచి ఒక టీం బయలుదేరారు. మెక్లారిన్ గారు, ఆయనతో పాటు చర్చిల్ దొరగారు, ఆయనతో పాటు బాగ్స్ అనే దొరగారు. ఈ ముగ్గురు రోడ్డు మార్గంలో వారు బయలుదేరారు. బయలుదేరి వారు అక్కడక్కడ కాకినాడ నుంచి బయలుదేరి ఆక్కుంటా సువార్తను ప్రకటించుకుంటా, కొంతమంది సహాయంతో, వారికి భాష రాదు కాబట్టి సువార్తని ప్రకటించుకుంటా అలాగ విజయనగరం వరకు వచ్చారంటండి. విజయనగరం వరకు వస్తే అక్కడ అప్పటికే ఎల్ఎంఎస్ వారు సేవ చేస్తున్నారు. ఎల్ఎంఎస్ అంటే లండన్ మిషనరీ సొసైటీ. లండన్ మిషనరీ సొసైటీ వారు ఈ ప్రాంతాల్లో సేవ చేశారు. మనకి కీచినిపేటలో ఉన్నటువంటి చర్చ్ ఉంది కదా, సిఎస్ఐ చర్చ్, సెయింట్ పాల్స్ సిఎస్ఐ చర్చ్. అది ఒకప్పుడు లండన్ మిషన్ చర్చ్, అది సిఎస్ఐ చర్చ్ కాదు. సిఎస్ఐ ఫామ్ అయిన తర్వాత అందులో కలిపేశారు దాన్ని. అలానే చిట్టివలసలో కూడా లండన్ మిషన్ చర్చ్ ఉంది, అది కూడా సిఎస్ఐలో కలిపేశారు. అలాగనే విజయనగరంలో, విశాఖపట్నంలో ఉన్నటువంటి లండన్ మిషన్ చర్చెస్ అన్నీ కూడా సిఎస్ఐలో కలిసిపోయాయి. మీరు కీచినిపేటలో ఉన్న చర్చిని చూస్తే మన చర్చి 1876, కానీ అది ఇంకా ముందే ప్రారంభించారు, ఇంకా ముందే. కాబట్టి లండన్ మిషన్ సొసైటీ వారు ఈ ప్రాంతాల్లో కొంత సేవ చేశారు. కానీ వారు చేసినటువంటి సేవ అంతా కూడా నేటివ్స్ కంటే యూరేషియన్స్ అనేవారు. యూరేషియన్స్ అంటే యూరప్ దేశానికి చెందినవారు, ఆసియా దేశాలకు చెందినటువంటి వారు వివాహాలు చేసుకున్నప్పుడు ఏర్పడినటువంటి కుటుంబాలు అన్నమాట. వారిని మనము ఆంగ్లో ఇండియన్స్ అని అంటాం. భీమిలిలో అలాంటి వారు చాలామంది ఉన్నారు, ఉండేవారు ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం తగ్గారు, ముందు ఎక్కువ మంది ఉండేవారు. సో ఈ ఆంగ్లో ఇండియన్స్ని ఈవెన్ కొంతమంది పరాంగులని కూడా అనేవారు. ఓకే. అయితే వీరు విజయనగరంలో అదంతా కూడా ఈ బ్రిటిష్ కొలోనియల్ ఏరియా, ఆర్మీ వాళ్ళు ఉండేవారు. సో రెజిమెంటల్ డాక్టర్ ఒక ఆయన పార్కర్ అని ఉండేవాడంట. అతడు ఆసక్తిగా ఈ యూరేషియన్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక ఆరాధన నడిపించేవాడు ఆ ఎల్ఎంఎస్ కేంద్రంలో. కరెక్ట్గా ఆ సమయానికి ఈ మిషనరీలు కూడా విజయనగరం వెళ్ళారు. విజయనగరం వెళ్ళినప్పటికీ ఆ కేంద్రంలో వీరందరూ కూడా కలిసి కూర్చొని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతున్నారు. ఆ టాపిక్ ఏంటంటే బాప్తిస్మము అనే టాపిక్. బాప్తిస్మం. సిఎస్ఐ, ఎల్ఎంఎం, అలాగనే లూథరన్ వీళ్ళందరూ కూడా ముంచడం ఇవ్వరు. సో వాళ్ళు చిలకరింపిస్తూ ఉంటారు. సో అందుచేత అక్కడ బాప్తిస్మాన్ని గూర్చినటువంటి ఒక డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట. అలాంటి టైంకి మన బాప్టిస్ట్ మిషనరీస్ అక్కడికి వెళ్ళారు. వెళ్తే వీరు కూడా ఫారినర్స్ కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకొని మేము ఇలాంటి టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి అంటే, వీరు మన బాప్టిస్ట్ సిద్ధాంతం ప్రకారంగా బైబిల్ని బేస్ చేసుకొని బాప్టిజం అంటే ఏంటో చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిలో 9 మంది ముంచడం బాప్తిస్మం పొందారంటని. సో అలా విజయనగరంలో ఒక బాప్టిస్టు ఆరాధన ప్రారంభమైంది. ఆ డాక్టర్ గారు తర్వాత అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం ద్వారా అది బాప్టిస్టు సంఘంగా దాన్ని కొనసాగించారు. అయితే ఆ బాధ్యత శాన్ఫోర్డ్ గారికి అప్పగించారు. వారు తిరిగి వస్తూ శాన్ఫోర్డ్ దొర గారికి విషయం చెప్పి, శాన్ఫోర్డ్ గారు మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి చూడండి అనేవారంట. సో కాబట్టి ఈ శాన్ఫోర్డ్ దొర గారు భీమినిపట్నంలో నుండి భీమినిపట్నంలో సేవ చేస్తూ అక్కడికి వెళ్ళి ఆ సేవను కూడా చూసేవారు అన్నమాట. అయితే ప్రతి మొదటి ఆదివారం బల్లను సేవించాల్సి వచ్చినప్పుడు భీమినిపట్నం, విజయనగరం 2 సంఘాలు కలిసి ఒక చోట కూర్చొని ఈ బల్లారాధనలో పాల్గొనేవారంట. సో మనకంటే ముందే విజయనగరంలోని చర్చ్ ప్రారంభించబడింది. ఆ తర్వాతే భీమిలిలోని బాప్టిస్టు సంఘం ప్రారంభించబడింది. అది ఎలాగో అనేది మరోసారి నేను మీకు చెప్తాను. అయితే ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకోవటం అవసరం. దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు దేవుని యొక్క కాపుదల నీకుంటుంది. నువ్వు భయపడాల్సిన పని
లేదు. ఒకవేళ ఏదైనా భయం నిన్ను ఆవరించి ఉంటే, నేను చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను దేవుని ప్రణాళికలోనే ఉన్నానా? లేక ఎక్కడైనా దారి తప్పానా? ఎక్కడైనా నా స్వంత ప్రణాళికను నేను సృష్టించుకున్నానా? నా జీవితాన్ని నేనే మెరుగుపరుచుకోవడానికి ఆలోచించానా? ఇవి మనం పరీక్షించుకోవాల్సిన విషయాలు. అలా పరీక్షించుకొని మరలా వెనక్కు తిరిగి దేవుని ప్రణాళికలో మనం గనక స్థిరపడితే దేవుని యొక్క కాపుదల మనకి నిత్యము ఉంటది. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు స్తోత్రాలు. నీ ఆలోచన స్థిరమైనది. నీవు ప్రణాళిక రచిస్తే అది తప్పక నెరవేరవలసిందే. అపవాది సాతాను ఆ ప్రణాళికను వమ్ము చేయలేడు. నీకు స్తోత్రాలు తండ్రి. అయితే మేము నీ ప్రణాళికలో నుంచి తప్పిపోకుండా మాకు సహాయం చేయండి. దేవా, మేము నీ ప్రణాళికలో నుంచి తప్పిపోయి లోకానికి అందించవలసిన యేసుక్రీస్తు అనే నామాన్ని అందించలేని స్థితికి దిగజారిపోకుండా మాకు సహాయం దయచేయండి. దేవా, మమ్మను కనికరించండి. మమ్మను స్థిరముగా నడిపించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.